ఆ గదిలోకి ఆనందుడే ముందరగా ప్రవేశించాడు. చింతామణికి ఎలా ఉంది అత్తయ్య? ఆదరంగా అడిగాడు. అంతలో ధర్మపాలుడు అక్కడికి వచ్చాడు. అతన్ని చూస్తూనే మా పరిస్థితి అంధకారమైపోయింది చూడు అన్నయ్య. బావ ఆనందుడు వచ్చాడనగానే పరుగు పరుగున పోయి ఒళ్ళో వాలేది నా చిట్టి తల్లి. ఇప్పుడు వారం రోజుల నుంచి మూసిన కన్ను తెరవడం లేదు నా బిడ్డ అంటూ వలవల ఏడిచేసింది రాణి. ఆ మాటలకు కళ్ళు చెమ్మగిల్లగా ఆనందుడు ముఖం మరోవైపుకు తిప్పేసుకున్నాడు. కీర్తికాముడు ఒకవైపున, మంజులాదేవి మరోవైపున బావా మావయ్య వచ్చారు, కళ్ళు విప్పి చూడమ్మా అని కుమార్తెను కుదుపుతూ హెచ్చరించారు. కానీ ఆమె కదలనూ లేదు, కళ్ళు విప్పనూ లేదు. ఉన్నట్లుండి ఇదేం గ్రహచారం అని ధర్మపాలుడు తనతో వచ్చిన ధన్వంతరి వైపు చూశాడు. ఆ వైద్యశిఖామణి వెంటనే చింతామణి నాడినందుకొని పరీక్షించాడు. కానీ అతని ముఖంలో వికాసం కానీ ఆశ కానీ కనిపించలేదు. ఆమె నోరు తెరవాలని ప్రయత్నించాడు, కుదరలేదు. ఒంటిమీద స్పృహ లేకపోయినా ఇవాల్టి వరకు వేసిన మందులన్నీ మిగుతూనే ఉంది బిడ్డ, ఇవాళే ఇలా అయిపోయింది అన్నాడు కీర్తికాముడు బాధగాను భారంగాను. అసలు ఈ వ్యాధి రావడం ఎలా వచ్చిందో వివరాలు చెప్పండి అని వైద్యుడు అడిగాడు. అందుకు రాజు 8 రోజుల కిందట అమ్మాయి 12వ జన్మదినోత్సవం ఎంతో వేడుకగా చేశాం అని చెబుతుండగా, అవును 15 రోజుల కిందట మీరు పంపిన శుభలేఖ అందుకున్నాం, కానీ రాజకార్యాల తొందరలో ఎవరమూ రాలేకపోయాం. అప్పటి వరకు కులాసాగానే ఉందన్నమాట. ఆ తరువాత అడిగాడు ధర్మపాలుడు. ఆ వేళ సాయంకాలం వరకు కూడా కులాసాగానే ఉంది. వేడుకలు, వినోదాలు, విందులు అతి ఘనంగా జరిగాయి. ఆ జన్మదినానికి ప్రత్యేకంగా మనులహారం కొన్నాను 2 లక్షలు పెట్టి. అది ఎంతో బాగుందని మురిసిపోయింది కన్నతల్లి. రోజంతా దానిని వదిలిపెట్టలేదు. వేలాది బంధుమిత్రుల ఉత్సవంలో పాల్గొన్నారు అని చెబుతుంటే కీర్తికాముడు కంఠం శోకంతో పూడుకుపోయింది. అది గమనించి మంత్రి ధీమంతుడు చెప్పసాగాడు.